త్యాగి నడిపే స్కూల్ని ఆనుకున్న ఇంటి ఆవరణలో మహర్షి కారుని ఆపగానే ముందుగా పరామర్శించడానికి వచ్చింది డానీ. త్యాగి పెంచుతున్న జర్మన్ షెపర్డ్ డాగ్. మహర్షి చేతిని ఆప్యాయంగా నాలుకతో స్పృశించిన డానీ అతడి ప్యాంటును పళ్లతో పట్టుకుని ఓ గదివైపు నడిపిస్తుంటే త్యాగి ఎదురయ్యాడు. ఏమైంది? మహర్షి అడిగాడు ఆందోళనగా. బదులుగా త్యాగి కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. మహర్షి ఉద్వేగంగా గదిలోకి నడిచాడు. ఇంటికి రాగానే అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించే సుస్మిత బెడపై పడుకునుంది. సుమారు 15 రోజుల క్రితం ఆమె బాత్రూంలో జారిపడి గాయపడిన విషయం గాని, సవ్యంగానే తిరుగుతున్న ఆమె 2 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం గాని మహర్షికి తెలియంది కాదు. అతడు ఊహకందంది ఆమె ప్రస్తుత స్థితే. సుస్మిత కాళ్ళు చేతుల్ని తాళ్లతో కట్టేశారు. వాట్ హ్యాపెండ్? ఎగ్జామిన్ చేస్తున్న డాక్టర్ పాణిని అడిగాడు ఆతృతగా. డాక్టర్ వెంటనే జవాబు చెప్పలేదు. బెడ్ సమీపంలోని కుర్చీలో కూర్చుంటూ అమ్మా సుస్మిత మృదువుగా పిలిచాడు. ఆత్మీయత ధ్వనించే మహర్షి కంఠం వినిపించగానే ఆమె మూసుకున్న కనురెప్పల్లో సన్నని అలజడి. నేనమ్మా మహర్షిని. కళ్ళను బిగించి కాళ్ళు చేతులు విదిలించుకుంది. సుస్మిత. హఠాత్తుగా ఆమె కళ్ళు తెరిచింది. ఉలికిపాటుగా ఓ అంగుళం వెనక్కి జరిగాడు. వ్యాపించిన ఆమె కనుపాపల్ని చూడగానే ఆమె మొహంలో అనూహ్యమైన ఆందోళన. ఆమె కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు వర్షిస్తున్నాయి. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ గొంతు సహకరించినట్టు మెలితిరిగిపోతుందామె. గొంతులో గుర్రుమంటున్న చప్పుడుతో పాటు ఆమె నోట్నుంచి లాలాజలం ధార కడుతోంది. ఏం జరిగిందమ్మా? ఆమె కనుపాపలు అలజడిగా కదులుతున్నాయి తప్ప జవాబు లేదు. డాక్టర్. పాణిని బయటకు లాక్కుపోయాడు మహర్షి. ఏంటిదంతా? ఏమైంది సుస్మితకి? పాణి నిస్సహాయంగా చూశాడో క్షణం. 15 రోజుల క్రితం జారి పడినప్పుడు నడుంపై గాయమయ్యేసరికి టిట్నస్కు సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చాను. అది మీకు తెలుసు. 2 రోజుల క్రితం గొంతు నొప్పిగా ఉందని, గుటక వేయడం కష్టంగా ఉందని ఆమె చెప్పేసరికి బహుశా ధనుర్వాతానికి ఇది సూచనేమో అని అనుకున్నాను కానీ ఆగిపోయాడు సంకోచంగా. ఆమె మాట్లాడలేకపోవడానికి కారణం? మహర్షి అడిగాడు. గొంతులో గుటక వేసేటప్పుడు సంకోచ వ్యాకోచాలు చెందే కండరాలు పూర్తిగా కుచించుకుపోవడమే. లారింజియల్ స్పేసం. నోట్లో వేసిన మందుతో పాటు లాలాజలం కూడా బయటకు రావడానికి అదే కారణం. ఈ సిమ్టమ్స్ మరేదన్నా జబ్బులో కనిపించే అవకాశం ఉందా? బల్సర్ పోలియో మైలైటిస్లో పక్షవాతం మూలంగా గొంతు కండరాలు పనిచేయక ఈ స్థితి వచ్చే అవకాశం ఉంది. డాక్టర్. మహర్షి సూటిగా చూశాడు పాణిని. సుమారు 30 ఏళ్ల వయసు గల పాణి సహజంగా అంత జోవియల్గా ఉండేది మహర్షికి తెలియని విషయం కాదు. అందుకే పాణి సీరియస్నెస్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని అతడిలో అస్పష్టంగా కనిపిస్తోన్న సందిగ్ధతకి అసలు కారణాన్ని వెలికి తేవాలని ప్రయత్నం చేశాడు. అసలు సుస్మితను ఎందుకిలా తాళతో కట్టియాల్సి వచ్చింది? వెంటనే జవాబు చెప్పలేదు పాణి. ఇంజెక్షన్ ఇవ్వాలని వేడి నీళ్లను తెప్పించాను. హఠాత్తుగా ఆమె భయంతో వణికిపోతూ నీళ్లను విసిరి కొట్టింది. నీళ్లను చూస్తూ అలజడిగా అటు ఇటూ పరిగెత్తుతూ చాలా హడావిడి చేసింది. అప్పుడు అర్థమైంది తాళతో కట్టేయకపోతే ఆమె ప్రాణాలకి వెంటనే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని. సెడిటివ్తో ఆమెలో చైతన్యాన్ని తగ్గించాలని. మహర్షి బ్రుకుటి ముడిపడింది. ఎస్ మహర్షి. ఇట్స్ నథింగ్ బట్ ఫోబియా. హైడ్రోఫోబియా. ఒక మిసైల్ నిశ్శబ్దంగానే మెదడు పొరల్ని చీల్చినట్టు మహర్షి త్యాగి ఒక్కసారి ఉలికిపడ్డారు. హైడ్రోఫోబియా? ర్యాబిస్ డాగు కరవడం మూలంగా వచ్చే అతి ప్రమాదభూయిష్టమైన జబ్బది. ముందుగా తేరుకుంది మహర్షి. రెడిక్యులస్ డాక్టర్. పిచ్చుకుక్క లాంటిది కరవడమే జరిగితే త్యాగికి తెలిసే ఉండాలి. పాణి నిశ్శబ్దంగా చూస్తున్నాడు ఎటో. నో అరిచాడు త్యాగి నమశక్యం కానట్టు. ఇంపాసిబుల్. సుస్మితను కుక్క కరిచే అవకాశం లేదు. ఈ ఇంట్లో డానీ తప్ప మరో డాగు అడుగు పెట్టదు. పెట్టలేదింతవరకు. ఈ జబ్బు డానీ మూలంగా వచ్చుండదు మిస్టర్ త్యాగి. డానీలో ర్యాబిస్ సిమ్టమ్స్ నాకు కనిపించడం లేదు. పాణి మాటలింకా పూర్తి కాలేదు. బుల్షిట్. త్యాగి ఉద్రేకంగా చూశాడు పాణిని. వ్యాధిని డయాగ్నోస్ చేయడం చేతకాక ఈ పరిస్థితి కారణమైన మీరు మీకు తెలిసిన వైద్య శాస్త్రాన్ని విపులీకరిస్తున్నారు. నో. ఉక్రోషంతో ఊగిపోయాడు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇట్స్ నాట్ హైడ్రోఫోబియా.
ఆవేశంగా త్యాగి ముందుకు కదిలి సుస్మితను చేరుకోబోతుంటే పాణి వారించబోయాడు. లీవ్ మీ. సుస్మితను తాళతో కట్టేయడానికి మీరన్నదే కారణమైతే నేను ఒప్పుకోను. కట్లు విప్పుతాను. త్యాగి పాణి చేతిని విదిలించుకున్నాడు. ప్లీజ్. పాణి అభ్యర్థనగా చూశాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా వ్యాధి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అప్పుడే డ్యామేజ్ చేస్తున్నట్టు నా అనుభవం చెబుతోంది. కట్టు విప్పి స్వేచ్ఛనివ్వాలని మీరు అనుకునే బదులు వెంటనే టౌన్కు తీసుకెళ్తే బెటర్ అన్నది నా అభిప్రాయం. త్యాగి అస్థిమితంగా వెళ్ళిపోతుంటే మహర్షి అన్నాడు. ఈ సమయంలో వాదులాట్లు అనవసరం త్యాగి. ఒకవేళ నీ నమ్మకమే నిజమైతే నిజంగా అది అందరం సంతోషించదగ్గ విషయమే. సో క్షణం ఆగి వెంటనే టౌన్కి తీసుకెళదాం అన్నాడు. నేను సుస్మితకేమన్నైతే త్యాగి గొంతు ఆర్ద్రంగా మూలిగింది. తట్టుకోలేను. అందుకని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇలాగే బాధపడుతూ కూర్చుంటావా? కమాన్. మహర్షి. ఓ పసిపిల్లాళ్ళ మహర్షి భుజంపై తల వాల్చాడు. అతడి కళ్ళ నుంచి రాలుతున్న వేడి నీటి బొట్లు మహర్షి భుజాన్ని తడిపేస్తున్నాయి. లాలనగా చూస్తూ కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయిన మహర్షి సుస్మితను మరో గంటలో పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు చేశాడు. తన వ్యక్తిగతమైన పలుకుబడితో నగరంలోని ప్రముఖ వైద్యులందరినీ రప్పించాడు. మరో 2 గంటల్లో అందరూ తేల్చేశారు. సుస్మిత రక్తంలో రేబ్డో వైరస్ వ్యాపించున్నట్టు, ఆమె మరణానికి చాలా చెరువుగా ఉన్నట్టు. అప్పుడు రాలిపడింది మహర్షి కళ్ళ నుంచి నిస్త్రాణగా ఓ నీటి బొట్టు. నూరేళ్ల తన భాగస్వామిని విధి క్రూరంగా విడదీసి తను సైతం అడుగు పెట్టరాని ఓ గదిలో బంధించినప్పుడు త్యాగి విలపిస్తుంటే మహర్షి ఓదార్చలేకపోయాడు. నీకు భార్య అయినా నాకు తోబుట్టు లాంటి ఆడపిల్ల సుస్మిత. బ్రతికించుకోవడానికి నీకు డబ్బే అవాంతరమైతే అది నేనెంతైనా సర్దగలను త్యాగి. కానీ ఏ డబ్బు ఆమెనిప్పుడు రక్షించలేదు అంటున్నారే డాక్టర్లు. నేను మాత్రం ఏం చేయగలను? నిన్నెలా ఓదార్చను? అక్కడ కళ్ళెదురుగా తాళ్లతో బంధించబడింది ఎవరూ ఊహించని స్థితిలో మృత్యువుకు చేరువవుతోన్న సుస్మిత. ఆమెనే తదేకంగా గమనిస్తున్న సుమారు 12 జతల కళ్ళల్లో ఓ వ్యక్తి కళ్ళల్లో మాత్రం చిత్రమైన తృప్తి మెరుస్తున్న విషయం ఎవరూ గమనించలేదు. అమ్మా. కిటికీలో నుంచి బయటకు చూస్తోన్న హిమాని నెమ్మదిగా వెనక్కి తిరిగింది. గది బయట రుద్రయ్య నిలబడున్నాడు. స్కూలుకి టైం అయిందమ్మా. నానీబాబుని తయారు చేస్తే బడిలో దిగబట్టి పొలానికి వెళ్ళిపోతాను నెమ్మదిగా అన్నాడు, రెప్పలు ఆర్చకుండా ఆమెనే చూస్తూ. లేదు, ఇవాళ స్కూలుకి నాని రాడు. ఆమె నోటి మాట ఇంకా పూర్తి కానేలేదు. మమ్మీ. నాని మారం చేస్తున్నట్టుగా చూశాడు. వెళతాను మమ్మీ. ఎంచక్కా డానీ ఉంటుందిగా, దాంతో ఆడుకుంటా. రాత్రి కలవరపాటును పూర్తిగా మరిచినట్టు ఉత్సాహంగా అన్నాడు నాని. నిజానికి ఆమె నానిని పంపకపోవాలి అనుకోవడానికి కారణం నాని భయపడున్నాడు కాబట్టి ఏ జ్వరమో పెట్టుకుంటాడన్న ఆలోచన కాదు. ఆమెకి కంగారుగా ఉంది ఆ ఇంట్లో ఒంటరిగా ఉండడానికి. రాత్రి నుండి వెంటాడుతున్న నీడలు ఆమె మనసు నుండి చెరిగిపోవడం లేదు. అది కాదమ్మా. నానీకేదో నచ్చజెప్పబోయింది. మనసేదో కీడు శంకిస్తుంటే. అబ్బా, వెళతానంటుంటే నాని మరింత దృఢంగా అన్నాడు. నాని ఇక పట్టు వదలడని ఆమెకు తెలుసు. అందుకే ఓ 10 నిమిషాల్లో తయారు చేసి బయటకొచ్చింది. కళ్ళేంటమ్మా ఎర్రబడున్నాయి? ఒంట్లో బాగాలేదా? హిమానీనే రెప్పలార్చకుండా చూస్తూ అడిగాడు రుద్రయ్య. జవాబు చెప్పబోతూ రుద్రయ్య కేసి చూసిన ఆమె గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు ఆగిపోయింది. రుద్రయ్య కళ్ళల్లో రక్తం ఓడుతున్నట్టు ఎరుపు జీరలు. రుద్రయ్య తాగడని ఆమెకు తెలుసు. ఒక కంట భక్తి, మరో కంట విశ్వాసం తప్ప ఆ కళ్ళల్లో మరో భావాన్ని ఆమె చూడలేదంతవరకు. ఈ మధ్యకాలంలో భర్త ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరిగినా ఆమెకు పెళ్ళైన 7-8 ఏళ్లుగా పల్లెలో తమ పొలాల్ని చూసే రుద్రయ్య తెలుసు. ఎందుకో ఆ క్షణాన అనూహ్యమైన మార్పును గమనించింది అతని కళ్ళల్లో. అనుమానం మనసును తొలిచేస్తుంటే స్కూలుకి తీసుకెళ్ళు. తల తిప్పుకుంటూనే రుద్రయ్య పెదవులపై మెరుస్తోన్న నవ్వును ఓరకంటగానే గమనించింది. రుద్రయ్య వెళ్ళాడు నానిని ఎత్తుకుని. హిమాని అప్పుడు చూసింది ఇందాక రుద్రయ్య నిలబడిన ప్రదేశాన్ని. నేలపై బురదలో తడిసిన క్యాన్వాసు షూ జాడలు. అనుమానం మరింత దృఢపడగా గొంతు తడారిపోతుంటే వేగంగా కిటికీ వరకు నడిచింది. గుండెల్లో హోరు చెలియలి కట్టదాటే సముద్రపు ఘోషలా. అవే, తేడా లేదు, అవే జాడలు అంటే. ఇక నిభాయించుకోలేనట్టు క్రోధంగా మెట్లు దిగుతూ కిందకి పరిగెత్తింది రుద్రయ్యని నిలదీయాలని.
సరిగ్గా అప్పుడే వేగంగా దూసుకొచ్చిన ఓ పోలీస్ జీప్ ఇంటి ముందాగింది. సార్, కస్టమర్స్తో నిండిపోయిన బ్యాంకులోని తన ఛాంబర్లో అన్యమనస్కంగా కూర్చున్న మహర్షి పక్కకు చూశాడు. అక్కడ నిలబడున్నాడు సూరి, బ్యాంక్ అటెండర్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ రోజెందుకో మీరు చాలా డల్గా ఉన్నారు. ఓ మంచి టీ కొట్టించినా? ఉత్సుకతగా అడిగాడు. సూరి పొజిషన్ దృష్ట్యా బ్యాంకులో అటెండర్ అయినా దేని గురించైనా అనర్గళంగా మాట్లాడతాడు. నలుగురిని నవ్వించడం కూడా తన డ్యూటీ అన్నట్టు మాటలతో మంచి రిలీఫ్ ఇస్తుంటాడు. ముఖ్యంగా మహర్షికి మంచి కాలక్షేపం సూరి. చెప్పండి సార్. లాకరికి కీలాగా బాగోలేని మనసుకి టీ కూడా చాలా అవసరమైన ఔషధం అన్నది నా నమ్మకం. కాబట్టి తమరు ఊ అంటే ఓ టానిక్ లాంటి టీ తెస్తాను. తలుపాడు సరేనన్నట్టుగా. రెప్పపాట్లో అదృశ్యమైపోయాడు సూరి. అద్దాల తలుపుల్లో నుంచి చూశాడు. కస్టమర్స్తో సందడిగా ఉంది. ఎందుకో పని మీద ఏకాగ్రతని చూపించలేకపోతున్నాడు. నిజానికి సుస్మిత అతడికేమీ కాదు. అలా అని ఏమీ కాని వాళ్ళంతా ఏమైనా కాని అనే ధోరణిలో అందరూ ఉండలేరు. మహర్షి కూడా అంతే. చాలా స్వల్ప కాలంలో సుస్మితతో చాలా అపురూపమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు. నిన్న మొన్నటిదాకా తోబుట్టువుల గుంభనంగా అభిమానాన్ని వర్షించిన ఆమె ఇక బ్రతకదని తెలిసిన ఆ క్షణాల్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. త్యాగి ఆమెని ఎంత ఇష్టపడేది మహర్షికి తెలుసు. ఇప్పుడు సుస్మితకేమన్నా అయితే త్యాగి పరిస్థితి ఏమిటి? ఏమన్నా అయితే అన్న సందిగ్ధత లేదిక. మృత్యువును సమీపిస్తోన్న ఆమె స్థితి గురించి డాక్టర్లు తేల్చేశారప్పుడే. అలవోకగా ఫోన్ అందుకుని డైల్ చేశాడు. డాక్టర్ పాణి. ఎస్, స్పీకింగ్. అవతల నుంచి వినిపించింది. సుస్మిత బ్రతికే అవకాశం లేదంటారా? ఇంకా చావని సహజమైన ఆశ అతడి గొంతులో. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత వినిపించింది. మెడికల్ సైన్స్కి అందని ఓ అద్భుతం జరిగితే తప్ప ఇక అవకాశం లేదు. అంటే ఇంత సైన్సు అభివృద్ధి చెందిన ర్యాబీస్కి మందు కనిపెట్టబడలేదన్నమాట. రాకుండా వ్యాక్సిన్ ఉందేమో తప్ప వచ్చాక ఎవరూ చేసేదేం లేదు మహర్షి. మనిషికి ఎప్పటికైనా ఏదో విధంగా చావు తప్పని మాట నిజమే అయినా ర్యాబీస్ మూలంగా వచ్చే మరణం శత్రువులకైనా మనం కోరుకోకుండాంత నికృష్టంగా ఉంటుంది. మొహంలో ఆందోళన. రాత్రిపూట అస్సలు నిద్ర ఉండదు. ఏ కొద్ది చప్పుడుకైనా ముట్టుకున్నా ఉలికి పడతారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగం ఎక్కువ అవుతుంది. కళ్ళు, మొహం, గొంతులోని కండరాలకి పక్షవాతం వచ్చి మింగలేక సెలవ బయటకొస్తూ ఉంటుంది. ద్రవ పదార్థం చూస్తే భయం, ఫిట్స్ వస్తాయి. శరీరం బాణంలా వంగిపోతుంది. మూత్రసంచికి పెరాలసిస్ రావడంతో మూత్రం ఆగి కడుపు ఉబ్బిపోతుంది. తన శరీరంలోని మార్పులకి పిచ్చివాడైపోతాడు. ఫిట్స్లో కండరాలు బిగుసుకుపోయి అవి రిలాక్స్ కాక గుండె సైతం ఓ వారం రోజుల్లో ఆగిపోతుంది. రియల్లీ ఇట్స్ అన్బేరబుల్. బాధగా ఫోన్ క్రెడిల్ చేసి సుస్మితలో రాబోయే మార్పుల్ని ఊహించలేనట్టుగా నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయాడు. సార్, ఈ టేబుల్ మీదుంచి ఏం జరిగింది సార్? అనునయంగా అడిగాడు. సూరి చెప్పదగినంత స్టేచర్ ఉన్నవాడు కాకపోయినా చెప్పేశాడు బరువు దించుకోవడానికి అన్నట్టు. బ్రతకడం అసంభవం సార్. సూరి గొంతులో చిత్రమైన ఆర్ద్రత. దేవుడు తన ఉనికిని కాపాడుకోవడానికి సృష్టించిన చాలా విచిత్రాల్లో ఈ జబ్బు కూడా ఒకటి. నీకు తెలీదు సూరి, సుస్మితని అసలు ఏ పిచ్చి కుక్క కరవలేదు. కరవనక్కర్లేదు సార్. కుక్క నోటి నుంచి కారే చొంగ మన శరీరంపై ఉన్న ఏ గాయం పైనైనా పడితే చాలు. కానీ అసలు అది కూడా సాధ్యం కావడానికి అవకాశం. వాక్యం పూర్తి కాకుండానే ఏదో జ్ఞప్తికొచ్చినట్టు ఆగిపోయాడు. అంటే గాయానికి సెలైవా తగిలితే చాలన్నమాట. అవును. హఠాత్తుగా మహర్షికి ఆ క్షణాన సుస్మితకి బాత్రూంలో జారిపడ్డంతో ఆయన గాయం గుర్తుకు రావడం యాదృచ్ఛికమే. కానీ ఆ సెలైవా ఎలా గాయానికి అంటుకునే అవకాశం ఉంది? గొణుగుతున్నట్టుగా అన్నాడు. అంటుకోనక్కర్లేదు సార్. కావాలని అంటించినా చాలు. అసంకల్పితంగా అన్న సూరి మాటలు మహర్షి మెదడు పొరల్లో చాలా లోతుగా చొచ్చుకుపోయాయి. అంతే. చాలా ఉద్వేగంగా పైకి లేచాడు. పోలీస్ జీపులోంచి దిగుతూనే హ్యాండ్సప్ అన్నాడు ఇన్స్పెక్టర్ రంగధామ్. ఢామ్. ఐసే హ్యాండ్సప్. ఢామ్. మరోసారి అన్న నానిని అమాంతం పైకెత్తుకున్న రంగధామ్. వద్దురా ముద్దుల మేనలుడా. రంగధామ్ అని మా అమ్మా నాన్నలు పెట్టిన పేరుండగా రంగధామ్ని ఢామ్ అంటూ షార్ట్ ఫామ్లో పిలిచి ఖూనీ చేకు బ్రతిమలాడాడు. చేస్తా, ఇంకా చేస్తా ఉక్రోషంగా అన్నాడు నాని. మరి ఇంకా నువ్వు పట్టుకురాలేదుగా? ఓ అదా.
పగలబడి అలవాటైన పోలీసు నవ్వు నవ్వబోతుంటే ప్లీజ్ అంకుల్ నవ్వొద్దంటుంటే అభ్యర్థించాడు నాని. బేభత్సరసాన్ని గుమ్మరించే ఆ నవ్వును తాళలేనట్టు. సరే, పాయింట్‌కొచ్చేస్తా. చూడు, క్రిమినల్స్‌ని పట్టడంలో ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ కొట్టిన వాణ్ణి. పదే పదే పట్టుకురా అంటూ నా ప్రాణాలు తీసి నా పొజిషన్‌ని అవమానించకు. గాలిస్తున్నాను. సీరియస్‌గా కనుబొమ్మలు పైకెగరేసి ప్రపంచాన్ని గాలిస్తున్నాను. ప్రపంచంలోని ప్రముఖ జాతుల కోసం నిద్రాహారాలు మాని మరీ గాలిస్తున్నాను. అవేంటి? అమాయకంగా అడిగిన నానినే చూస్తూ పసిపిల్లాడివి. భారత జాతి గురించి కొద్దిగా, తెలుగు జాతి గురించి మరికొద్దిగా నీకు తెలిసుండొచ్చు గాని, శునక జాతుల గురించి ఏ కొద్దిగా నీకు తెలీదని నాకు తెలియని విషయం కాదు. అసలు కుక్కల్లో ప్రపంచంలో ప్రసిద్ధి పొందినవి 160 జాతులని, అందులో అతి ప్రముఖ జాతికి చెందినవి 1982 బ్రిటన్ కెన్నెల్ క్లబ్లో రిజిస్టర్ అయినాయని, జర్మన్ షెపర్డ్ మొదలుకొని బియార్డర్ కొల్లీస్ వరకు మిస్సెస్ సడ్డూన్ చెప్పిన విషయం ఒకసారి మనం మననం చేసుకుంటే సునకజాతి చరిత్ర సమస్తం. మంచి మూడ్లో ఉన్నాడు అంకుల్ అంటూ సమీపంలో నిలబడ్డ తల్లిని చూస్తూ నాని అనేసరికి ఉపన్యాసాన్ని కంఠస్థం చేసిన రాజకీయ నాయకుడిలా అంతసేపు అనర్గళంగా మాట్లాడుతున్న రంగధాం కంగారుపడి తీయకురా నాని, నా గాలి తీయకు, నన్ను చెప్పని ప్రాధేయపడ్డాడు. బోర్, ఎవడికి కావాలి? నాకు బుల్లి డానీ కావాలంటే ఏదేదో చెబుతావేంటి? కోపంగా చూశాడు నాని. చెబుతున్నాన్రా, నాకు కుక్కల విషయంలో గల పరిజ్ఞానం గురించి ఏకరు పెడుతున్నాను. అసలు మిస్సెస్ సడ్డూనుంది చూసావు? చూడలేదు, తక్కుని చెప్పాడు. చూడలేవు, ఎందుకంటే ఆవిడ బ్రిటన్లో డాగ్ షోకి జడ్జిగా వెళ్లే ప్రముఖ న్యాయ నిర్ణేత కాబట్టి. ఆవిడ మనకు అందుబాటులో ఉండదు కాబట్టి. మరైతే ఆవిడికి మంచి కుక్కలున్నాయా? లేకేం, 9 రకాల జాతులకు చెందిన 20 ఛాంపియన్ కుక్కలున్నాయి. మరి మనకొకటి ఇస్తుందా? తొట్టుపడ్డాడు నాని ప్రశ్నతో. ఎందుకివ్వదు? ఇచ్చి తీరుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. గ్యాస్, అంకుల్ గ్యాస్ కొడుతున్నాడు. తల్లికి కంప్లైంట్ చేశాడు. అమ్మా హిమాని, అమాంతం చెల్లిని చేరిన రహస్యంగా అన్నాడు. వీడొచ్చిన ప్రతిసారి కుక్కల గురించి అడిగిన ప్రాణాలు తీస్తుంటే పనిగట్టుకుని కుక్కల విషయంలో ఈ మధ్యనే బోల్డంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. పరువు తీసేస్తున్నాడు. నన్ను క్రిమినల్లా నిలబెట్టి కడిగేస్తున్నాడు. ఏదో పక్క విలేజ్లో ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన నేను పరామర్శించి పోదామని ఇలా వస్తే కలబడిపోతున్నాడు. అవును, బావగారు బ్యాంకుకి వెళ్ళిపోయారా? వెళ్ళారు, కానీ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయి అంకుల్. మా బాసు ఆదేశించినట్టు వాడి ఫోజు చూడు. వస్తానమ్మా. జీప్ ఎక్కాడు నాని రుద్రేలతో సహా. రుద్రేని ఏదో అడగాలనొచ్చి ఎదురుగా అన్నయ్య కనిపించడంతో ప్రసక్తిని తీసుకురాలేక నిశ్శబ్దంగా నిలబడిపోయింది హిమాని వెళుతున్న జీపును చూస్తూ. లిటిల్ పెరల్ స్కూలు ఆవరణలో జీప్ ఆగ్గానే డానీ అంటూ కేక పెట్టాడు నాని. స్కూలు ఆవరణ పిల్లలతో సందడిగా ఉన్నా ఆ రోజు డానీ ఎప్పట్లా పిల్లలతో ఆడడం లేదు. సుస్మితను హాస్పిటల్కి తరలించాక డానీ మానసికంగా దెబ్బతిన్నట్టు ఇంటి ఆవరణలోనే పచార్లు చేస్తోంది. డానీ, మరోమారు పిలిచాడు నాని జీప్ దిగి. ఆగి నానినే పరికించి చూసింది. ఏంట్రా, మీ ఫ్రెండు డల్లగా ఉంది? రుద్రే చెప్పాడు త్యాగి భార్యను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయాన్ని. ఐసి, అందుకే బాగా అప్సెట్ అయినట్టుంది. నాని ఇదేం పట్టించుకోకుండా చూడంకుల్, అది పిలిస్తే రావడం లేదు అన్నాడు చాలా బాధపడిపోతూ. అది మూడ్లో లేదు నాని. డాగ్కి మూడుంటుందేంటి గొప్ప? ఉక్రోషంగా నిలదీశాడు అంకుల్కేం తెలీదన్నట్టు. నువ్వు చిన్నపిల్లబడిపోయావు కానీ పెద్దవాడైనా నువ్వు చిన్నపిల్లవాడివైపోయావు కానీ పెద్దవాడెవడన్నా ఈ మాట అంటే ఇప్పుడు నాకున్న పరిజ్ఞానంతో ఎంత కాదన్నా ఓ గంట లెక్చర్ ఇచ్చేవాణ్ణి. అబ్బా, నాని విసుగ్గా తలపట్టుకుని అది నేను పిలిస్తే చూసింది కానీ దగ్గరికి రావడం లేదంటున్నాను అన్నాడు. అదేరా మూడంటే, ఈ ప్రపంచంలో సముద్రాలు, అడవులు, కార్లు, పోలీసులు, లాఠీలు. గొంతు సవరించుకున్నాడు. టాపిక్ అనుకోని మలుపు తిరుగుతున్న వైనాన్ని గుర్తించి విశ్వాసపాత్రమైన జంతువులు ఉంటాయి. అందులో అగ్రశ్రేణి చెందింది కుక్క. కాబట్టే అది అన్నం పెట్టే యజమాని బాధపడితే తను ఏడుస్తుంది. యజమాని నవ్వితే తను హుషారుగా చిందులు తొక్కుతుంది. నాని ఉత్సుకతగా వింటున్న నిజాన్ని క్షణంలో గుర్తించేశాడు. ఉదాహరణకి మా నాన్న, అదే మీ తాత దగ్గరున్న టామీనే తీసుకో. ఏది తీసుకురాలేదుగా? అబ్బా, లిటరల్ మీనింగ్ లొద్దు.
తీసుకోవడానికి ఎక్కడుందని ఎప్పుడో పోయింది. ఎలా పోయింది? నాని కంఠంలో ఉత్కంఠత. అది అలా ఉత్సాహంగా అడుగు, చెప్పుకుపోతాను. బ్రతికినంతకాలం మీ తాత కాళ్ళ దగ్గరే కుక్కలా పడి ఉండేది. వాక్యంలో ఏదో అపశృతి దొర్లినట్టు నాని గ్రహించేయడంతో కుక్కనేది కుక్కలా పడుండక ఏం చేస్తుంది అని నువ్వు అనొచ్చు. ఎస్, అది ఒట్టిగా పడుండడమే కాదు. ఒకనాడు నేను రహస్యంగా ఫ్రెండ్స్తో బీడీలు ఊదేస్తుంటే నాన్న చేతిని పుల్లతో పట్టుకు లాక్కొచ్చి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టించేసింది. తర్వాత మా నాన్న కొన్నాళ్లకు మంచం పట్టాడు అనారోగ్యంతో. టామీకి తాత అనారోగ్యానికి సంబంధం ఏమిటా అన్న మీమాంసలో పడిన నానిని చూస్తూ నన్ను చెప్పనీరా నాని. దాంతో టామీ కూడా అన్నం తినడం మానేసింది అన్నాడు. పాపం ఆ తర్వాత మీ తాత చచ్చిపోయాడు. అప్పుడు టామీ ఎంత బాధపడిందో తెలుసా? తెలీదన్నట్టు అడ్డంగా తల ఊపాడు నాని. ప్రతిరోజు తాతని సమాధి చేసిన శ్మశానానికి వెళ్ళేది. ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే కూర్చునేది. మరి అన్నం ఇక తినలేదు. 15 రోజులు గడిచాయి. క్షణం ఆగి ఇంకేముంది, ఒకనాడు రంగధాం చాలా సహజమైన ఆర్ద్రతతో గొణిగాడు. టామీ సమాధి అంచునే చచ్చిపడుంది. నాని రెప్పలార్చకుండా చూస్తున్నాడు రంగధాం కేసే. ఒక స్మృతి నీడలా అరక్షణం పాటు రంగధాం మొహాన్ని తాకి మాయమైంది. పాపం అంకుల్, మా డానీ కూడా టామీలాగే అన్నం తినడం మానేసిందేమో. కరెక్ట్, నాకు అలానే అనిపిస్తోంది అన్నాడు అలవాటైన ఉత్సాహాన్ని పుంజుకుంటూ. నాని నెమ్మదిగా ముందుకు నడుస్తూ డానీని సమీపించాడు. మంచి డానీవి కదూ, అన్నం అలా మానేయొచ్చా? జబ్బు పడతావుగా. డానీ నెమ్మదిగా మూలిగింది. ఏడవద్దంటుంటే మంచి పిల్లలు అల్లరి చేయొచ్చా? వేళకు అన్నం తినాలి, పడుకోవాలి. మంచి డానీవి. బిస్కెట్లు తినవు? ప్యాకెట్లోంచి ఓ బిస్కెట్ అందించాడు. అయిష్టంగా తల తిప్పింది డానీ. నువ్వు నా ఫ్రెండ్వి కాదా? డానీ ఓ మారు చూసి మరో పక్క తిరిగింది. నాతో ఫ్రెండ్షిప్ కటిఫ్ అంతే. నాని ఉక్రోషంగా అనేసరికి కొన్ని క్షణాల పాటు తటపటాయిస్తూ చూసి తర్వాత బిస్కెట్ అందుకుంది నోటితో. నువ్వు ఈ బిస్కెట్స్ అన్ని తినేస్తే ఆంటీ అంకులంతా చిటికలో వచ్చేస్తారు. యాగి సుస్మితలనుద్దేశించి నాని పెద్దరికంగా హామీస్తుంటే అన్నీ తినేసింది, పూర్తి నమ్మకం కుదిరినట్టు. మరుక్షణం ఎప్పట్లా అతని ముందు నేలకు వంగి నిలబడేసరికి అమాంతం గుర్రంలా దాని పైకెక్కి అంకుల్ అంటూ కేకేశాడు విజయ్ గర్వంతో. స్ప్లెండిడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్లా డానీ మనసును గెలుచుకున్నావు. ఈ శుభ సందర్భంలో ఓ ముద్దిచ్చే ఇంటికెళతాను అన్నాడు డానీపై గుర్రాన్ని స్వారీ చేస్తున్నట్టు కూర్చున్న నానిని చూస్తూ. నేనివ్వనంతే. ఎందుకురా? నాకు బుల్లి డానీని ఎప్పుడు తెస్తావు? డానీ క్లాసు రూమ్ వైపు చూస్తున్నాడు రంగనాథం. ఈసారి తప్పకుండా తెస్తాను, ప్రామిస్. అంతా ఉట్టుట్టుకే. తల అడ్డంగా ఊపాడు. ఓరి మేనలుడా, నన్ను సాధించకరా. కుక్క చరిత్రని కంఠస్థం చేస్తున్న నాకిక కుక్కను తేవడం ఎంతసేపు? నేను ఒప్పుకోనంతే. ఆఫ్టర్ ఆల్ మీ కుక్కపాటి వాల్యూ లేదట్రా నాకు. ఒక పోలీస్ ఆఫీసర్లా హోంకరించేసరికి డానీ గిరుక్కున అతడి వైపు తిరిగింది. నా గురించి అంత అవహేళనగా మాట్లాడతారా అన్నట్టు. కంగారుగా చూశాడు రంగధాం. ఎందరో క్రిమినల్స్ని డీల్ చేసిన రంగధాం ఒక చిన్న సైజు పులిలా ఉన్న ఆల్షిషియన్ డాగ్ని గమనించి ముచ్చెమట్లు పోస్తున్నట్టు నీళ్లు నములుతుంటే డానీకి కోపం వచ్చింది. అంకుల్, సారీ చెప్పేయక అన్నాడు నాని అదొకటేక మార్గం అన్నట్టు. చెప్పకపోతే? అమ్మో, భయంతో నోరు తెరిచాడు. డానీ ఉక్రోషంగా పైదవణ్ణి పైకి లేపి నుంచుంది. పెట్ డాగ్స్ మనిషి భయాన్ని అర్థం చేసుకుంటాయని ఈ కుక్కల వివరాల సేకరణలో గట్టిగానే తెలుసుకున్న విషయం. డానీ మొహంలోని క్రౌర్యం చూడలేనట్టు కళ్ళు మూసుకున్నాడు భక్తి ప్రపత్తులతో. గొంతులోని వణుకుణ్ణి బలంగా నిగ్రహించుకుంటూ స్తోత్రం మొదలుపెట్టాడు. డానీ గారు, కాకి బట్టల వాణ్ణి కాస్త నోటి దురదతో ఏదో అన్నాననుకోండి, అంతలా మీరు కోపగించుకోవడం భావ్యమా చెప్పండి. నాని దగ్గర ఏకరవ పెట్టాలని క్యాథరిక్ జీ సట్టూన్ పుస్తకంలో కంఠస్థం చేసిన పంక్తుల్ని పూర్తిగా వల్లించేశాక ఇంకా మరేవో కొన్ని ముఖ్య విషయాలు కంఠంలోనే సమాధైనట్టు కంగారు పడుతూనే కళ్ళు తెరిచాడు. ముందు ఎదురుగా ఏమీ కనిపించలేదు. తర్వాత చూశాడు. చాలా సమీపంలో కూర్చుని బుద్ధిగా వింటున్న డానీని, దాని సమీపంలోనే ఉన్న నానిని. మంచి మూడ్లో చెప్పావు అంకుల్. డానీ కోపం పూర్తిగా తగ్గిపోయింది. నాని విశ్లేషించాడు. మరేం, నాకు అలానే అనిపిస్తోంది. చూడు, నీ వెళ్ళాక డానీకి చెప్పు.
డానీ జాతికి చెందిన ఓ మంచి పప్పిని ఓ దాన్ని తెచ్చి నీ పుట్టినరోజు కల్లా నీకు ప్రజెంట్ చేస్తానని. ఇంకా కాస్త సంతోషపడుతుంది. డానీ విన్నట్టు లేచి నానిని పైకెక్కించుకుని క్లాస్ రూమ్ కేసి వెళుతుంటే బ్రతుకు జీవుడా అనుకున్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ రంగదాం. వెనక్కి మరలబోయిన రంగదాం దృష్టి అలవోకగా త్యాగి ఇంట్లోని ఓ గది కిటికీపై పడింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా సీరియస్గా చర్చించుకుంటున్నారేదో. ఉత్సుకతను ఆపుకోలేకపోయిన రంగదాం నెమ్మదిగా అటు నడిచాడు. గదిలో కడుగుపెట్టిన రంగదాముని చూడగానే హఠాత్తుగా చర్చను ఆపేశారు ఇద్దరు వ్యక్తులు. ఒకరు డాక్టర్ పాణి, మరొక వ్యక్తి ఆ ఇంటి నౌకర్ నరసింహ. హలో డాక్టర్, పలకరించాడు రంగదాం ముందుగా. త్రొట్టుపడిన పాణి, ఏంటిలా వచ్చారు? హాస్పిటల్ నుంచి త్యాగి వచ్చాడేమో అని కనుక్కోవాలని ఇలా వచ్చాను అన్నాడు నవ్వుతూ. నేను వివరాలు అడగలేదే, చాలా రోజులకు కలుసుకున్నాం కాబట్టి ఒట్టిగా పలకరించాను అంతే. రంగదాం నిశిత దృష్టి నుంచి నరసింహ తప్పుకోలేకపోయాడు. నిజానికి అది చలికాలం, కానీ నరసింహ మొహమంతా స్వేదంతో తడిసిపోయింది.